స్థానాన్ని కోరుకోకుండా లేదా మనం ఉన్న దాంట్లో తృప్తి పడే పరిస్థితుల్లో దావీదులాగా నన్ను కూడా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా అని ప్రార్థించాను. ప్రభునందు ప్రియులారా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ప్రార్థించాను. ఉన్నతమైన స్థానం నాకు ఇవ్వు ప్రభువా. అన్ని విషయాలలో మేము వర్ధిల్లినట్లు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి, మొరపెట్టాలి. అని దీవించేంత వరకు కూడా కనిపెట్టుకొని ఉండాలండి దేవుని వాక్యం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ప్రార్థించినట్లుగా మనం కూడా ఉన్నతమైన స్థానం మాకు ఇవ్వయ్యా, బలపరిచయ్యా. మా శత్రువులు మా మీద ఏమంటున్నాడు, మా శత్రువులు ఎదుట నీవు బలమైన కోటగా నీవు ఉన్నావని మాట్లాడు. అంటే శత్రువులు మనల్ని చూస్తూ ఉన్నారు, పొంచి చూస్తూ ఉన్నారు, ఎప్పుడు పడగొట్టాలని, ఎప్పుడు చంపేయాలని, దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతాను, మన శత్రువు అయిన సాతాను. కాబట్టి మెళుకుగా ఉండి వారి చేతిలోంచి మమ్మల్ని విడిపించి ఉన్నతమైన స్థానం ఇవ్వు ప్రభు అని కోరుకోవాలి, ప్రార్థించాలి. సరే, ఈ విషయం గమనించుదాం. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని కీర్తనగాడు ఎందుకు ప్రార్థన చేసినంటే, ఒక దినాన దావీదు సియోను కోటను స్వాధీనపరుచుకొని అక్కడ దావీదు పురాన్ని కట్టాడు. సీనాయి కొండపైన యెరూషలేములో ఉన్నటువంటి ఈ పర్వతం సీనాయి పర్వతం, సియోను పర్వతం, సియోను 7 కొండల పైన కట్టబడినటువంటి పట్టణం. దావీదు క్రింద ఉన్నటువంటి వారిని అందరం జయించాడు, కానీ 7వ కొండ పైన ఉన్నటువంటి యెబూసీయులు అనేటువంటి జాతి ప్రజలు దావీదుతో సవాల్ విసురుతూ ఉన్నారు. దావీదు గారితో, నువ్వు వస్తే ఇక్కడ ఉన్నటువంటి గుడ్డివారు నేను జయిస్తారు దావీదు, నువ్వు ఇక్కడికి రాలేవు అని దావీదుతో అంటా ఉన్నారంట. ఒకసారి చూద్దామా? 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేముకు వచ్చి, యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండని. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను స్వాధీనపరుచుకొని ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువలో పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవాలని చెప్పిన. అందును బట్టి కుంటివారు ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెతపడ్డాడు. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానిని దావీదుపురం అని పేరు పెట్టాడు. మరియు మిల్లో నుండి దిగు వరకు దావీదు ఒక ప్రాకారము కట్టాను. దావీదు అంతకంతకు వర్ధిల్లును. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, గుడ్డివారు కూడా అసలు నిన్ను ఇక్కడ లోపలికి రానివ్వరు, వాళ్ళని నువ్వు జయించలేవని రాజుగారును, యెబూసీయుల రాజుగారును, అక్కడ ప్రధానులు వారందరూ కూడా, అధిపతులు కూడా చెప్తూ ఉన్నారు. ఆ విషయం విన్న దావీదు గారు ఏం చేశాడంట? దేవుని ప్రియులారా,
వెంటనే ఎవరైతే ఆ యెబూసీలు జయిస్తారు అని చెప్పేసి సైన్యాన్ని పంపించినప్పుడు, ప్రియులరా, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ యొద్దకు వెళ్ళి ఆ యోవాబు వారిని జయించినట్లుగా దేవుని వాక్య భాగములు మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవునికి మహిమ కలుగునుగా. మరొకసారి లేఖనాన్ని చదువుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం, కాబట్టి దావీదు చేసిన ప్రార్థన, అయ్యా నేనైతే ఆ కొండను ఎక్కలేకపోతున్నాను, నీవు నన్ను ఎక్కించమని ప్రార్థించినప్పుడు దావీదునకు దేవుడు తోడుగా ఉన్నందువలన విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ప్రియులరా, ఏదైనా ఉన్నతమైన స్థానం పొందుకోవాలంటే ఆయన మనకు సహాయం చేయాలి తప్ప మనం ఎంత ప్రయత్నం చేసినా మన ప్రయత్నాలు విఫలమైపోతాయి. దేవుని మాట వినినప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం వర్ధిల్లగలుగుతాం. దేవుడు మనకు సహాయం చేయకపోతే మరి ఎవరు సహాయం చేయలేరు. అందుకే కీర్తనగాడు గానం చేస్తూ ఆట పాడుతూ ఆయన మొరపెడతా ఉన్నాడు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పై భాగంలో ఉన్నటువంటి 7వ కొండపైన ఉన్నటువంటి యెబూసీలను జయించే కృప ఇచ్చాడు. అక్కడ మరలా దావీదు పట్టణాన్ని కట్టే కృపను అనుగ్రహించాడు. సియోను కోటను కట్టి సియోను పురాన్ని ఏర్పాటు చేసే స్థితిని అనుగ్రహించాడు. దేవుని మందిరాన్ని కట్టేటువంటి అవకాశం కూడా దావీదునకు ఇవ్వలేకపోయినా దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు అర్హతనిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమని మనం కూడా ప్రార్థన, సమస్యలన్నిటి నుంచి విడిపించాయని ప్రార్థన, ఉన్నతమైన స్థానం మాకు దయచేయని క్రీస్తునందు అన్నాడు. లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. జెబెదయి కుమారుల తల్లి కోరుకుంటున్నాయా, నీ మహిమలో నీ కుడివైపున నా కుమారులు ఇద్దరిని, ఎడమవైపున ఒకరిని కుడివైపున ఒకరిని ఏర్పాటు చేయండి. ప్రభువారు అంటున్నాడు, అది తండ్రి చిత్తములో ఉన్నది, తండ్రి స్వాధీనంలో, మీ పని కాదన్నాడు. అది ఎవరికి దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు ఎవరికి నిర్ణయించాడు అది వారికి ఇవ్వబడుతుంది మాట్లాడాడు. ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటుంది తల్లి. పిల్లరా, ఉన్నతమైన స్థానం మనకు కావాలంటే ఈ లోకంలో అంట ఏం చేయాలంట, తగ్గించుకోవాలి. క్రయధనముగా ప్రాణం ఇచ్చేంతగా తగ్గించుకున్నాడు. నలుగొట్టబడే రీతిగా హింసను అనుభవించినా తగ్గించుకున్నాడు, సిలువ వేసినా తగ్గించుకున్నాడు, వస్త్రాలు పెరిగి వేసినా తగ్గించుకుని మౌనం ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, సర్వశక్తిమంతుడై ఉండి కూడా ఏమి చేతగాని వారిలాగా ఉన్నాడు. మనం ఏం చేతగాని వారు మనం ఎగిరెగిరి పడుతుంటాం. అన్ని వస్తున్నా ఇస్తారంటే ఎగిరి మౌనంగా ఉంటుందంట. ఏమి లేని ఇస్తారంటే ఎగిరిగిరి పడుతుంది. ఆ రీతిగా మనం తృణప్రాయులమైన మనం ఎంత ఆ ఇచ్చిన దేవుడు ఆయుష్కాలాన్ని బలాన్ని బట్టి ఎగిరిగిరి పడుతుంటాం పిల్లలు. కాబట్టి నువ్వు ఎత్తుకు ఎదగాలంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. దేవుని దృష్టిలో మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. క్రీస్తు ప్రభువారు ఇలా ఆయన ఎంతగా సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనసు తగ్గింపు, క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనసు ప్రేమ, విధేయత. కాబట్టి తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తగ్గించుకుందాం పిల్లలు, అప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి తగ్గించుకున్నాడు. నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నేనేం చేయలేని వాడు, నీవే నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు. ఎక్కలే నా ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించే సమస్యను
నీ నామం దూషిస్తున్నారు, నీ ప్రజలను దూషిస్తున్నారు అన్యులైనటువంటి యెబూసీయులు అని ప్రార్థించినప్పుడు అద్భుతం చేసే మనం కూడా తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. ఆయన ఉన్నతమైన స్థానం మనకిస్తాడు. హెచ్చించేవాడే కానీ కదా, తగ్గించేవాడు కాదు. అంటాడు, మీరు నా మాట వింటే, నా ఆజ్ఞలను గైకుంటే మిమ్మల్ని తలగా ఉంచుతాను అన్నాడు. తలగా లేము అంటే మనం ఇంకా దేవుని మాట సరిగా వినట్లేదని అర్థం, దేవునికి విధేయత చూపట్లేదని అర్థం, తగ్గించుకోవట్లేదని అర్థం, దేవుని ఆశ్రయించట్లేదని అర్థం, ఆజ్ఞలను గైకొనట్లేదని అర్థం. తలగా ఉంచుతానన్నాడు, తోకగా ఉంచునన్నాడు. అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవన్నాడు. ప్రియమైన వాళ్ళారా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తగ్గించుకుందాం, విధేయత కలిగి జీవిద్దాం. దావీదులాగా ప్రార్థన చేసి గొప్ప స్థానాన్ని ఆశించి తగ్గించుకొని ఆయన ఎదుట మోకరించి ప్రార్థించినప్పుడు ఎత్తైన కొండపైకి ఎక్కించాడు, విజయాన్ని అనుగ్రహించాడు. మనం కూడా అలాగా తగ్గించుకొని ప్రార్థించి గొప్ప వాటిని మనం పొందుకుందాం, విజయాన్ని చవి చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.